ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ వైజాగ్లో జరిగింది. అయితే ఒకరోజు రాత్రి రాము ఖాళీ ఉన్న బస్ స్టాండ్ దగ్గర నిలబడ్డాడు. కొంతసేపటికి ఒక బస్సు వచ్చింది. రాము తన ఊరికి వెళ్ళడానికి కండక్టర్ దగ్గర ఇచ్చిన ఒక టికెట్ తీసుకున్నాడు. ఆ బస్సులో రాముతో పాటు ఇంకో 3 ప్యాసింజర్లు, ఒక కండక్టర్, ఒక బస్సు డ్రైవర్ మాత్రమే ఉన్నారు. రాము తన వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తిని మంచినీళ్ళు అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చాలా ఆశ్చర్యంగా, నేను చనిపోయిన వాడిని, నా దగ్గర ఏం లేవు, ఈ బస్సులో ఉన్న వాళ్ళంతా చనిపోయారు అని అన్నాడు. అయితే అంతలోనే ఆశ్చర్యంగా ఆ వ్యక్తి గాల్లో తేలడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తితో పాటు మిగిలిన ప్యాసింజర్స్ కూడా గాల్లో తేలుతున్నాడు. ఇక రాముకి ఎక్కలేని భయం మొదలైంది. ఇక బస్ నుంచి దిగిపోవడానికి ఆ బస్ ఆపమని డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ డ్రైవర్ అక్కడ నోట్ల నుంచి చెవుల నుంచి రక్తం గారుతూ అక్కడే చనిపోయి ఉన్నాడు. బస్సు దానంతటైతే ఎవరు నడపకుండా వెళ్తుంది. ఇక రాముకి ఎక్కలేని భయం మరింత రెట్టింపైంది. తనకి ఏం చేయాలో అర్థం కాక అలాగే రాయిలాగా ఉండిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూనే ఉండగా వెంటనే తెగించి డ్రైవర్ సీట్ నుంచి ఎదురుగా ఉన్న పెద్ద అద్దాల్లోంచి దూకేసి ఒక చెట్టును పట్టుకొని అలానే ఉండిపోయాడు. వెంటనే భయంతో చాలా దూరం పరిగెత్తాడు. అలా ఒక రోడ్డు దగ్గరికి వచ్చాడు. ఆ రోడ్డు మొత్తం చాలా చీకటిగా, చాలా ఖాళీగా ఉంది. అలానే కొద్దిసేపు వెయిటింగ్ చేస్తున్నాడు. కొంతసేపు తర్వాత ఒక కారు వస్తుంది. రామ కారుని ఆపి కంగారుగా కారు నడుపుతున్న వ్యక్తిని దగ్గరలో ఉన్న బస్ స్టేషన్ నన్ను డ్రాప్ చేయండి సార్ ప్లీజ్ అని చెప్పేసి బతిలాడతాడు. ఆ వ్యక్తి రాముని తన కారులో ఎక్కించుకున్నాడు. అలా కారులో బయలుదేరారు. దారిలో ట్రైన్ క్రాసింగ్ ఉంది. కరెక్ట్గా కారు పట్టాల మీదకి వచ్చేసరికి గేట్ క్లోజ్ అయింది. రైలు వస్తుంది. రాము కారు నడుపుతున్న వ్యక్తిని పిలిచాడు. కానీ కారులో ఎవరు లేరు. రాము చాలా భయంతో కార్ డోర్ తీయడానికి ప్రయత్నించాడు. కానీ డోర్స్ ఒక్కటి కూడా తెరుచుకోవట్లేదు. ఇక తన చేతితో కిటికీని పలగొట్టాలని చూస్తున్నాడు. కానీ అది ఎంతగా పలగలేదు. అయితే వేగంగా వస్తున్న ట్రైన్ ఆ కారుని గుద్దేసింది. ఆ కారు చాలా దూరం గాల్లో ఎగిరి దూరంగా పడిపోయింది. మొత్తం చెల్లా చెదరి ఆ కారు నుంచి మంటలు వస్తున్నాయి. కానీ రాముకి ఏం కాలేదు. రాము ఆశ్చర్యంతో అలానే చూస్తున్నాడు. ఇక రాముకు ఏం చేయాలో అర్థం కాక అలానే పట్టాలు పట్టుకొని నడుస్తూ అలానే వెళ్తున్నాడు. అలా ఒక గంట నడిచిన తర్వాత ఒక రైల్వే స్టేషన్ వచ్చింది. అయితే ఆ స్టేషన్లో చాలా తక్కువ మంది పబ్లిక్ ఉన్నారు. అయితే టికెట్ తీసుకోవడానికి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. కానీ కౌంటర్లో ఎవరు లేరు, అంతా ఖాళీగా ఉంది. వెంటనే తన ఊరు వెళ్ళే ఒక రైలు వచ్చింది. రామ్ ఇక చాలా కంగారుగా రైలు ఎక్కాడు. అక్కడ ఒక సీట్ ఖాళీ ఉండడంతో ఆ సీట్లో కూర్చున్నాడు. రైలు బయలుదేరింది. కొంతసేపు తర్వాత రామ్ దగ్గరికి టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అడిగాడు. అప్పుడు రామ్ జరిగిందంతా చెప్పి 2000 ఫైన్ కడతాను సార్, నన్ను మాత్రం దించకండి అని చెప్పేసి బతిలాడతాడు. కానీ ఆ టికెట్ కలెక్టర్ మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. రాము అలానే బతిలాడుతూనే ఉన్నాడు. టికెట్ కలెక్టర్ మాత్రం అలానే వాదిస్తూనే తన కంట్లో నుంచి గుడ్లు బయటకు వచ్చేసినాయి. తన నోట్ల నుంచి ఏదో పొగను రక్తం కారుతూనే ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన రాముకైతే ఒళ్ళంతా వణికిపోయింది. ఇక భయంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ట్రైన్ బాత్రూంలో దాక్కున్నాడు. కొంతసేపటి తర్వాత ఆ బాత్రూం నుంచి బయటకు వచ్చాడు. కానీ ఆ కంపార్ట్మెంట్ మొత్తం చాలా చీకటిగా ఉన్నది. అసలు ఆ ట్రైన్ లోపల అసలు ఏ వ్యక్తులు లేరు, అసలు ఏ పర్సన్ లేరు, అసలు కనీసం ఆ టికెట్ కలెక్టర్ కూడా లేడు. తనకు చాలా భయమైంది. అప్పటికే ట్రైన్ కొద్దిగా స్లో అవడంతో అక్కడ స్లో అయిన ట్రైన్ నుంచి రాము బయటకు దిగాడు. అలా నడుచుకుంటూ మెయిన్ రోడ్ వైపు వచ్చాడు. అక్కడ రాము ఫ్రెండ్ రమేష్ కారులో వెళ్తూ రాముని చూసి రాము దగ్గరకు వచ్చాడు. కారు దిగి, రాము ఎలా ఉన్నావు, ఏంటి ఇక్కడ, చాలా రోజులైంది మనం కలుసుకొని అంటాడు. రాముకి చాలా ఆనందం, ధైర్యం వచ్చి రమేష్కి జరిగిందంతా చెప్పాడు. అప్పుడు రమేష్ ఆశ్చర్యంతో, ఏంట్రా నువ్వు చెప్పినంత నిజమేనా అంటాడు. సరేలే పదా అని కారులో ఎక్కించుకొని ఇద్దరింటికి చేరుకున్నారు. అలా ఇద్దరు ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయి గదిలో వెళ్ళి మంచం మీద పడుకున్నారు. కొంతసేపు తర్వాత రాముకి కొంచెం మెలకు వచ్చి రమేష్ వైపు చూశాడు. అప్పుడు రమేష్ వాళ్ళంతా రక్తం కారుతూ చనిపోయి ఉన్నాడు. రాముకు ఒక్కసారిగా భయంతో గుండె పలిగిపోయినంత పనైంది. సడన్ గా గోడ పైన చనిపోయిన బస్ డ్రైవర్ శవం
టికెట్ కలెక్టర్ చెవుల నుంచి పొగలు వదులుతూ నోట్ల నుంచి రక్తం కారుతూ అలాగే నిలబడుతూ తన వైపే వస్తున్నారు. వాళ్ళు తన వైపు రావడంతో ఇక రాముకు ఎక్కలేనంత భయం. ఇక పక్కనే ఉన్న దేవుడి గదిలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు అక్కడికి రాలేకపోయారు. అలాగే పొద్దున ఎండ వచ్చే వరకు అక్కడనే భయపడుతూ అదే గదిలో ఉన్నాడు. వాళ్ళు మాయమైపోయారు. రాము హమ్మయ్య అని కాస్త ఊపిరి పీల్చుకొని ఇంటి బయటకు వచ్చాడు. అలా రాము బస్ ఎక్కి తన ఊరికి చేరుకున్నాడు. ఇక రాము తన ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం రాము దగ్గరలో ఉన్న ఒక దర్గాకు వెళ్ళి జరిగిందంతా చెప్పి తన చేతికి ఒక తాయత కట్టించుకుంటాడు. ఆ రోజు రాత్రి దేవుడి గదిలోనే పడుకుంటాడు. తన దిండు కింద కూడా దేవుని ఫోటో పెట్టుకుని పడుకుంటాడు. అయితే అలా పడుకున్న కొంతసేపటికి తన పైన చనిపోయిన డ్రైవరు వచ్చి కూర్చుంటాడు. టికెట్ కలెక్టర్ ఏమో తన ముందు అలానే వేలాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరేమో అహాహాహా అని గట్టిగా నవ్వుతున్నారు. రాము వెంటనే కంగారుగా పైకి లేచాడు. కానీ అక్కడెవరు లేరు. అదంతా చీకటిగా ఉంది. కరెంటు పోయింది. అమ్మయ్యా ఇదంతా పీడకల అని చెప్పేసి బాత్రూమ్కి వెళ్ళాడు. తిరిగి తన గదికి వెళ్తుండగా గది తలుపు తనంతటదే మూసుకొని పోయింది. ఇక రాముకు చాలా 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 భయమైంది. ఇంట్లోకి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఇంట్లో ఉన్న తలుపులన్నీ అలా అప్పటికే భయపడిపోయిన రాము వైపు ఆ చనిపోయిన డ్రైవర్ టికెట్ కలెక్టర్ తన వైపు వస్తున్నారు. వాళ్ళు గాల్లో ఎగురుతూ వచ్చి ఇక రామును కూడా అక్కడే చంపేశారు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియోలు కలుద్దాం. థ్యాంక్ యూ.